నమస్కార్ సార్, వెల్కమ్ టు తెలంగాణ అకాడమీ. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం పేపర్ 2లోని భారత రాజ్యాంగం యొక్క అవలోకం మరియు రాజకీయాలలోని పేపర్ 2లో రెండవ భాగమైనటువంటి 4వ యూనిట్ కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వము, అధ్యక్షులు, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి అధికారాలు మరియు విధులు. ఈ 4వ యూనిట్లో అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటిది, కేంద్ర ప్రభుత్వంలో ఉండే శాఖలు ఏమేమి ఉంటాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా డివైడ్ చేశారు అనేటువంటి విషయం గురించి చర్చించినట్లయితే, ఈ 4వ యూనిట్లోని తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 2లోని రెండవ భాగంలో 4వ యూనిట్. దీంట్లో నుంచి ఖచ్చితంగా 5 మార్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటి యూనిట్ ఇది. 5 నుంచి 10 మార్కులు వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి 5 వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 వస్తాయి. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందాం, దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. 5, 5, 10 మార్కులు దీంట్లో నుంచి వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని 3 విధాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి కార్యనిర్వహణ శాఖ, రెండవది న్యాయశాఖ, మూడవది శాసన నిర్వహణ శాఖ. ఈ విధంగా డివైడ్ చేసి కార్యనిర్వహణ శాఖలో ఉండేటువంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా కార్యనిర్వహణ శాఖలో రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు. ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి ఉంటారు. ప్రధానమంత్రి తర్వాత మంత్రిమండలి ఉంటుంది. అదేవిధంగా న్యాయశాఖను చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టులో ఎవరెవరు ఉంటారంటే, సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టులోని చీఫ్ జడ్జెస్లు ఉంటారు. ఆ తర్వాత చీఫ్ జడ్జెస్ కింద న్యాయవాదులు ఉంటారు. వీళ్ళని అడ్వకేట్లు అని చెప్పేసి అంటారు. ఇది కేంద్ర స్థాయిలో ఉండే సుప్రీంకోర్టులో ఉండేటువంటి వ్యక్తులు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 3వ భాగం శాసన నిర్వహణ శాఖ. శాసన నిర్వహణ శాఖలో 3 భాగాలు ఉంటాయి, కానీ 2 భాగాలుగా చెప్పుకుంటాం. దీన్నే పార్లమెంట్ అని చెప్పేసి అంటాం. పార్లమెంట్ అంటే ఏంటంటే, లోక్సభ ప్లస్ రాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ కలిపితే ఒక పార్లమెంట్ అవుతుంది. దీనికి అధిపతి రాష్ట్రపతి ఉంటాడు, పార్లమెంట్కి అధిపతి రాష్ట్రపతి ఉంటాడు. కాబట్టి లోక్సభ, రాజ్యసభ అని చెప్పేసి డివైడ్ చేస్తే, లోక్సభను దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ అని చెప్పేసి అంటారు. లోక్సభలో ఉండే సభ్యుల సంఖ్యను 550 మందికి మించరాదు, 545 మంది ఉంటారు. అదేవిధంగా రాజ్యసభలో 250 మంది ఉంటే 245 మంది నామినేట్లు ఉంటారు. అయితే ఈ లోక్సభను దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ అని అంటారు. లోక్సభకు స్పీకర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు, ఆ తర్వాత ఎంపీలు ఉంటారు. అదేవిధంగా రాజ్యసభలో రాజ్యసభలో ఎవరెవరు ఉంటారంటే, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. చైర్మన్ ఎవరంటే రాష్ట్రపతి ఉంటారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు. ఆ తర్వాత అనేక విభాగాల నుంచి రాజ్యసభలోని వివిధ వ్యక్తులను ఎంచుకుంటారు. అయితే శాసన నిర్వహణ శాఖను సభ్యులు ఏ బిల్ అయినా పాస్ కావాలంటే ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించిన తర్వాతే రాష్ట్రపతి దగ్గరికి సిగ్నేచర్ చేసి బిల్లు అమలవుతాయి. కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందో చెప్పదలుచుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.